ఒక తల్లి తన ఏకైక బిడ్డను కాపాడుకోవటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టినట్లు ఆ ఒక్క శక్తివంతమైన వాక్యంతో ఈరోజు మన చర్చను ప్రారంభిద్దాం. ఆ చాలా శక్తివంతమైన ప్రారంభం కదా, ఇది కేవలం ఒక ఉదాహరణ కాదు. ఇదొక లోతైన తత్వశాస్త్రానికి గుండెకాయ లాంటిదనిపిస్తోంది నాకు. నిస్సందేహంగా ఆ ఒక్క వాక్యం మానవ అనుభవంలో అత్యంత స్వచ్ఛమైన శక్తివంతమైన బంధాన్ని మన కళ్ల ముందు నిలుపుతుంది. అవును. ఆ వాక్యం వెనుక ఉన్న భావోద్వేగం, నిబద్ధత, ఆ షరతులేని త్యాగం ఇవన్నీ మనం ఈరోజు చర్చించబోయే అంశానికి పునాదిలాంటివి. ఖచ్చితంగా. మనం ఈరోజు బౌద్ధ సంప్రదాయంలోని అత్యంత ప్రియమైన గ్రంథాలలో ఒకటైన కరణీయమెత్త సుత్త అంటే ప్రేమాకరుణపై ఉపన్యాసం గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. మన లక్ష్యమేంటంటే ఈ ప్రాచీన గ్రంథం విశ్వవ్యాప్త ప్రేమ గురించి అసలు ఏమి చెబుతోంది, అది కేవలం ఒక నైతిక సూత్రంగా కాకుండా ఆచరణాత్మక మార్గదర్శిగా ఎలా పనిచేస్తుంది. మరియు అందరూ చెప్పే ఆ అపరిమితమైన హృదయాన్ని పెంపొందించుకోవడం అంటే నిజంగా ఏమిటో విడమరిచి చూడటం పద్యం కాదు. ఇది ఒక తాత్విక ప్రకటన, అదే సమయంలో ధ్యానం కోసం ఒక ఆచరణాత్మక మార్గదర్శిని కూడా. అందుకే కదా 2,500 సంవత్సరాలుగా ప్రజలను అంతగా ప్రభావితం చేస్తూనే ఉంది. నిజమే. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ సుత్తుక మొదటగా మన దృష్టిని ఆకర్షించే విషయమేమిటంటే అది జీవులను వర్గీకరించే విధానం. అవును. బలహీనులు లేదా బలవంతులు, పొడవాటివి లేదా పుట్టివి, కనిపించేవి లేదా కనిపించనివి, దగ్గరగా ఉన్నవి లేదా దూరంగా ఉన్నవి, ఇలా పరస్పర విరుద్ధమైన జతలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తుంది. అవును. కేవలం అన్ని జీవులు సంతోషంగా ఉండాలి అని ఒక్క మాటలో చెప్పేయొచ్చు కదా, ఇంత నిర్దిష్టంగా ఎందుకు? ఇక్కడే ఈ సుత్త యొక్క మేధస్సు దాగి ఉంది. ఇది కేవలం కవిత్వ శైలి కోసం కాదు. ఇది మన మానసిక అడ్డంపులను తొలగించడానికి ఉద్దేశించిన ఒక చాలా తెలివైన పద్ధతి. మన మనస్సు అది సహజంగానే ప్రపంచాన్ని వర్గీకరిస్తుంది, పెట్టెల్లో పెడుతుంది. అవును, ఇది మనవాళ్లు, ఇది పక్కవాళ్లు అని. సరిగ్గా అదే. ఇది నాకు నచ్చినవి, ఇది నాకు నచ్చనివి, ఇది సురక్షితమైనది, ఇది ప్రమాదకరమైనది. ఈ విభజన మనకు తెలియకుండానే జరుగుపోతోంది. అంటే మనకు తెలియకుండానే మన కరుణకు, మన ప్రేమకు కొన్ని సరిహద్దులు గీసుకుంటామన్నమాట. ఖచ్చితంగా. కొంతమందిని ఆ సరిహద్దు లోపలుంచుతాం, చాలామందిని బయట వదిలేస్తాం. అవును. బలహీనులు లేదా బలవంతులు, దగ్గర లేదా దూరం వంటి ఈ జతలను స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఈ సుత్త మనల్ని ఆ సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా చెరిపివేయమని సవాలు చేస్తుంది. ఒక మానసిక వ్యాయామంలాగానా? అంతే. ఉదాహరణకు, బలహీనుల పట్ల మనకు సులభంగా జాలి కలుగుతుంది, కాని బలవంతుల పట్ల అసూయ లేదా భయం కలగవచ్చు. నిజమే. దగ్గరివారి పట్ల ప్రేమ చూపించడం తేలిక, కాని ఎక్కడో దూరంగా ఉన్నవారి పట్ల ఉదాసీనత ఉంటుంది. ఈ పద్ధతి ఆ అన్ని రకాల మానసిక విభజనలను అధిగమించమని నిర్దేశిస్తోంది. ఏ ఒక్క జీవి కూడా, అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, మన సద్భావనకు వెలుపుల ఉండకూడదని ఇది నిర్ధారిస్తోంది. కానీ ఆచరణలో ఇది చాలా కష్టం గదా. అంటే మనకు హాని చేసిన వారి పట్ల కూడా ఇదే విధమైన ప్రేమను పెంపొందించుకోవడం సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న. అసాధ్యమనిపించవచ్చు, కానీ ఈ సూత్రదానిని ఒక అంతిమ లక్ష్యంగా నిర్దేశిస్తోంది. అంటే ఇది సులభమని ఎక్కడా చెప్పలేదన్నమాట. చెప్పలేదు. అందుకే దీన్ని సాధన అంటారు. మొదట సులభమైన వాటితో ప్రారంభించి నెమ్మదిగా కష్టమైన వాటివైపు వెళ్ళాలి. స్నేహితుల నుండి మొదలుపెట్టి? అవును. మన స్నేహితుల నుండి, తర్వాత మనకు పరిచయం లేని వారివైపు, ఆ తర్వాత మనకు కష్టం కలిగించిన వారివైపు కూడా ఈ ప్రేమ, కరుణను విస్తరించడం, అదంతా ఈ సాధనలో భాగం. ఆ అన్ని జీవులు అనే పదంలో వాళ్లు కూడా ఉంటారు కదా. అర్థమైంది. ఇది కేవలం ఒక కోరిక కాదు, ఒక చురుకైన నిరంతర మానసిక శిక్షణ. సరిగ్గా. సరే, ఇక ఈ సుత్తలో అత్యంత శక్తివంతమైన రూపకం దగ్గరికి వద్దాం. ఆ తల్లి తన ఏకైక బిడ్డను కాపాడుకోవడం. ఇది చాలా చాలా తీవ్రమైన పోలికగా అనిపిస్తుంది. మనం సాధారణంగా ప్రేమ అంటే సున్నితమైన ఆప్యాయత అనుకుంటాం, కానీ ఇక్కడ చెప్పబడింది అది మాత్రమే కాదేమో. కానే కాదు. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ సుత్త కేవలం ఆప్యాయత గురించి మాట్లాడటం లేదు. మరి ప్రత్యేకంగా రక్షణ మరియు ప్రాణాలను పణంగా పెట్టే సంసిద్ధత గురించి నొక్కి చెబుతోంది. ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. రక్షణ. అవును. ఒక తల్లి ప్రేమలో కేవలం ముద్దు చేయడం, లాలించడం మాత్రమే ఉండదు.
ఆ బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతుంది. ప్రమాదమొస్తే తన ప్రాణాన్ని అడ్డువేసి అయినా బిడ్డను కాపాడుకుంటుంది. ఆ ప్రేమలో ఒక తీవ్రత, ఒక రక్షణా కవచం ఉంటాయి. అంటే నేను అందర్నీ ప్రేమిస్తున్నాను అని చెప్పడం వేరు, చాలా వేరు. అందరినీ కాపాడటానికి నా ప్రాణాన్ని పణంగా పెడతాను అని భావించటం వేరు. ఈ సుత్త ఆ రెండవ స్థాయి నిబద్ధతను ఆశిస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఇది నిష్క్రియాత్మకమైన, కేవలం అనుభూతి చెందే భావన కాదు. ఇది ఇతరుల శ్రేయస్సును చురుకుగా కాపాడే ఒక తీవ్రమైన చొరవ తీసుకునే దయ. తల్లి తన బిడ్డకు హాని కలగకుండా ఎలా అప్రమత్తంగా ఉంటుందో అలా. అవును, ఆ రకమైన తీవ్రమైన, రక్షణాత్మకమైన కరుణను అన్ని జీవుల పట్ల, చీమ నుండి మనిషి వరకు పెంపొందించుకోవాలని ఈ సుత్త చెబుతోంది. ఇది ప్రేమ యొక్క ప్రమాణాన్ని చాలా ఉన్నత స్థాయిలో నిర్దేశిస్తోంది. కాని ఆ ఉన్నత లక్ష్యమే మనకు మార్గాన్ని చూపుతుంది. ఇక్కడే ఈ చర్చ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఒక తల్లికి తన బిడ్డ మీద ఉన్నంత ప్రేమను ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి మీద చూపించడం, అసలది సాధ్యమేనా? ఆ ఇక్కడే ఆ అపరిమితమైన అంటే అప్పమాన అనే పదం యొక్క ప్రాముఖ్యత వస్తుందేమో. ఈ పదం పదే పదే వస్తుంది కదా. అవును, అపరిమితమైన హృదయాన్ని పెంపొందించుకోవాలి అని. ఆచరణలో దీని అర్థమేమిటి? మన ప్రేమకు హద్దులు ఉండకూడదు అని చెప్పడమా? లేక అంతకంటే లోతైన అర్థం ఉందా? బ్రహ్మ విహారాలు అంటే ఉన్నతమైన నివాసాలు అనే భావనతో ముడిపడి ఉంది. ఇది కేవలం ఒక నైతిక సూత్రం కాదు. కాదు. ఇది ఒక స్పష్టమైన మానసిక వ్యాయామం, ఒక ధ్యాన పద్ధతి. అపరిమితమైన అంటే కేవలం సంఖ్యలో అనంతమని కాదు. ఏ దిశలోనూ, ఏ రకంగానూ దానికి అవధులు, అడ్డంకులు, సరిహద్దులు లేవని అర్థం. ఓహ్, అంటే దీన్ని ఆచరించడానికి ఒక నిర్దిష్టమైన టెక్నిక్ ఉందన్నమాట. అవును. కేవలం అలా ఉండాలని కోరుకుంటే సరిపోదు, దానికొక పద్ధతి ఉంది. అదేమిటి? అవును, మూలగ్రంథం సూచించినట్లుగా మీ సద్భావనను పైకి, కిందకు మరియు చుట్టూ అన్ని వైపులా ప్రసరింపజేయమని ఇది ప్రోత్సహిస్తుంది. ఇది ఒక ప్రాదేశిక దృశ్యీకరణ పద్ధతి. అంటే ధ్యానంలో కూర్చుని ఊహించుకోవటమా? సరిగ్గా. మీ హృదయం నుండి ప్రేమ, కరుణ అనే శక్తివంతమైన భావన వెలువడుతున్నట్లు ఊహించుకుంటారు. మొదట ఆ భావనను మీకే పంచుకుంటారు. తర్వాత మీకు ఇష్టమైన వారికి, మీ కుటుంబ సభ్యులకు. ఆ తర్వాత మీ పట్ల తటస్థంగా ఉండేవారికి, అంటే మీ పక్కింటివారు, మీ సహోద్యోగులు, ఆపై నెమ్మదిగా మీకు కష్టం కలిగించిన వారి వైపుకు కూడా ఆ భావనను ప్రసరింపజేస్తారు. అది చాలా కష్టమైన దశ అయి ఉంటుంది. అవును, కానీ ఆ దశను దాటిన తర్వాతే అసలైన విస్తరణ మొదలవుతుంది. మీ నగరానికి, దేశానికి, ప్రపంచానికి, చివరికి విశ్వమంతటికి, పైకి, కిందికి, అడ్డంగా అన్ని దిశలలో ఆ ప్రేమాకరుణ వ్యాపిస్తున్నట్లు భావన చెయ్యాలి. వావ్! ఆ స్థితిలో నేను, వారు, దగ్గర, దూరం అనే భేదాలు కరిగిపోతాయి. అదే అపరిమితమైన స్థితి. ఇది వింటుంటేనే మనస్సు యొక్క సరిహద్దులు చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది కేవలం ధ్యానం చేసేటప్పుడు మాత్రమే పాటించాల్సింది కాదని కూడా ఈ సుత్త స్పష్టంగా చెబుతున్నట్లుంది. నిజమే. నిలబడి ఉన్నా, నడుస్తున్నా, కూర్చున్నా లేదా పడుకున్నా అనే వాక్యాలు అదే సూచిస్తున్నాయి కదా. నిజమే. బహుశా ఈ సుత్తలోని అత్యంత ఆచరణాత్మకమైన భాగం ఇదే, ఆధ్యాత్మిక సాధన అనేది. ఉదయం అరగంటసేపు ఒక గదిలో కూర్చుని చేసే కార్యక్రమం కాదు, అది ఒక జీవన విధానం. అంటే మనం ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు లేదా ఆఫీస్లో ఎవరైనా మనపై కోప్పడినప్పుడు అప్పుడు కూడా ఈ ప్రేమ కరుణ మనసులో ఒక నేపథ్య సంగీతంలా ఉండాలన్నమాట. చాలా చక్కగా చెప్పారు. డీఫాల్ట్ ఫ్రీక్వెన్సీ లేదా నేపథ్య సంగీతం సరైన పదాలు. మన శరీరం ఏ పని చేస్తున్నా, మనం పనిచేస్తున్నా, ప్రయాణిస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, ప్రేమ కరుణను మన మనసు యొక్క సహజమైన నేపథ్యంగా మార్చుకోవడమే లక్ష్యం. కోపం, ద్వేషమనేవి అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథులుగా ఉండాలి. కాని ప్రేమ కరుణ ఇంటి యజమానిగా స్థిరపడాలి. అప్రమత్తంగా ఉన్నంతవరకు ఈ భావనతోనే ఉండాలని, ఇది మన ఉనికిలో అంతర్భాగం కావాలని ఇది నిర్దేశిస్తుంది. కాని ఈ నేపథ్య సంగీతాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శత్రువులు కూడా ఉన్నాయని ఈ గ్రంథం అవును, అడ్డంకులు సూచిస్తున్నట్లుంది. ఈ ఉన్నతమైన నివాసానికి అడ్డంకులు ఏవి? అవును, ఈ మార్గంలో అడ్డంకులు చాలా సహజం. ఈ సాధన అంటేనే ఆ అడ్డంకులను గుర్తించి వాటిని అధిగమించడం. సరే, ఈ గ్రంథం వాటిని చాలా స్పష్టంగా గుర్తిస్తుంది. వీటిని 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. మొదటివి సామాజిక అడ్డంకులు, మోసం మరియు నిరాశ, అంటే ఇతరులను తక్కువగా చూడటం,
మనం ఇతరులను చిన్నచూపు చూసినప్పుడు మనం వారితో ఒక అడ్డుగోడను నిర్మిస్తాం. అంతే, అది కరుణ ప్రవహించకుండా అడ్డుకుంటుంది. రెండవవి భావోద్వేగపరమైనవి అనుకుంటా. కోపం, చికాకు లాంటివి. సరిగా చెప్పారు. రెండవవి భావోద్వేగ అడ్డంకులు. కోపమనేది కరుణకు ప్రత్యక్ష శత్రువు. అది ఒక మంటలాంటిది. కరుణ అనే నీటిని పూర్తిగా ఆవిరిచేసేస్తుంది. అది మన హృదయాన్ని మూసివేస్తుంది. అవును, సంకోచింపజేస్తుంది. ఒకరిపై కోపంగా ఉంటూ అదే సమయంలో వారి పట్ల ప్రేమ, కరుణను పెంపొందించుకోవడం అసాధ్యం. ఇక మూడవది, ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా కాని చాలా వాస్తవికంగా అనిపిస్తోంది. అవును, మూడవది మానసిక అడ్డంకి. మందకొడితనం లేదా బద్ధకం. బద్ధకమా? అవును, మానసిక నిస్తేజం. మనం కోపంగా లేకపోయినా, ఎవరినీ ద్వేషించకపోయినా, కేవలం బద్ధకంగా ఏమీ పట్టనట్లు ఉంటే చాలు. కరుణకు చోటుండదు. మనం చురుకుగా ఈ ప్రేమ, కరుణను గుర్తుచేసుకోకపోతే మనసు మందకొడుగా మారి పాత అలవాట్లలోకి, ఉదాసీనతలోకి జారిపోతుంది. అంటే కోపం మాత్రమే కాదు, ఉదాసీనత కూడా పెద్ద శత్రువు అన్నమాట. చాలా పెద్ద శత్రువు. ఈ అడ్డంకులను దాటుకుని ఈ తల్లిలాంటి ప్రేమను అపరిమితంగా నిరంతరం పాటిస్తే చివరికి మనమేం సాధిస్తాం? ఈ సూత్త యొక్క అసలు సారాంశమేమిటి? దీని సారాంశం చాలా లోతైనది. శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదు. కాదు. అది ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు. నిజమైన శాంతి అంటే ద్వేషించడానికి నిరాకరించే హృదయం చురుకుగా ఉండటం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉన్నా, ఇతరులు మనతో ఎలా ప్రవర్తించినా, మన లోపల కరుణ, సద్భావన అనే జ్యోతిని నిరంతరం వెలిగించి ఉంచడం. అంటే స్వర్గం ఎక్కడో లేదు, మనమే సృష్టించుకోవాలి. మనసులో ద్వేషానికి చోటివ్వకుండా ఉండటమే స్వర్గంలో జీవించడం అన్నమాట. ఖచ్చితంగా. ఈ గ్రంథం ఉన్నతమైన నివాసం లేదా బ్రహ్మలోకంలో జీవించడమంటే ఎక్కడో దూరంగా ఉన్న స్వర్గాన్ని చేరుకోవడం కాదని పునర్నిర్వచిస్తోంది. మరేమిటి? ఇక్కడే, ఈ భూమిపైనే, మన దైనందిన జీవితంలోనే. ఎటువంటి అడ్డంకులు, ద్వేషం, శత్రుత్వం లేని సద్భావన స్థితిలో జీవించడమే ఆ ఉన్నతమైన నివాసం. ఆ స్వర్గాన్ని మన హృదయంలోనే, ఈ క్షణంలోనే సృష్టించుకోవచ్చు. అదే ఈ సుత్త ఇచ్చే అంతిమ సందేశం. అద్భుతంగా ఉంది. ఈ చర్చ నుండి మనం గ్రహించిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మొదటిగా, అందరినీ కలుపుకుపోయే తీవ్రమైన సంభావన. బలహీనులు, బలవంతులు, ఆ సరిహద్దులను చెరిపివేయడం. అవును. రెండవది, తల్లిలాంటి రక్షణ ప్రమాణం. కేవలం ప్రేమించడం కాదు, ప్రాణాలను పణంగా పెట్టి కాపాడేంత తీవ్రమైన కరుణ. మూడవది, అపరిమితమైన హృదయాన్ని పెంపొందించుకునే సాధన. ఇది కేవలం ఒక భావన కాదు, పైకి, కిందికి, అన్ని దిశలలో ప్రేమను ప్రసరింపచేసే ఒక నిర్దిష్టమైన ధ్యాన పద్ధతి. చివరగా, దీనిని ఒక నిరంతర జీవన విధానంగా మార్చుకోవడం. అవును, మనం ఏ పని చేస్తున్నా మనస్సు యొక్క డీఫాల్ట్ స్థితి ప్రేమ, కరుణగా ఉండాలి. అదే మన నేపథ్య సంగీతం కావాలి. మనం ఈరోజు ఈ సుత్త చెప్పిన లోతైన విషయాలను, దాని వెనుక ఉన్న ఆచరణాత్మక పద్ధతులను విశ్లేషించాం. ఇదొక గొప్ప అంతర్దృష్టినిచ్చింది. అవును, ఈ చర్చ ఈ అనంతమైన కరుణాస్థితి ఏమిటో మనకు చూపించింది. ఇది సహజంగానే మనల్ని తర్వాటి ప్రశ్నల వైపు నడిపిస్తుంది. ఈ స్థితిని సాధించడమలా? మరియు అసలు ఈ ఉపన్యాసం ఎందుకు ఇవ్వబడింది? శ్రోతలు ఆలోచించడానికి ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెట్టవచ్చు. ఈ అపరిమితమైన హృదయాన్ని పెంపొందించడానికి ఉపయోగించే నిర్దిష్ట ధ్యాన పద్ధతులేమిటి? వాటిని దశలవారీగా ఎలా ఆచరించాలి? ఇంకా ముఖ్యంగా ఈ లోతైన ఉపన్యాసం అసలు ఏ చారిత్రక పరిస్థితులలో, బహుశా ఏ భిక్షువుల సమూహానికి, ఏ నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి ఇవ్వబడింది? ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటే ఈ సుత్త యొక్క అర్థం మరింత లోతుగా తెలుస్తుంది. ఈ ప్రశ్నలు తదుపరి అన్వేషణకు అద్భుతమైన మార్గం చూపుతాయి.